దినాన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రార్థనలో ఒక ప్రార్థనతో నీ దేవుడిని నువ్వు ఏం చేయాలంట? వశపరచుకోవాలనగా నీ దేవుడు నీ వైపు తిరిగేటట్టు, లోపరుచుకునేటట్టు నీ దేవుని సందు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన తట్టు తిరిగాలి, నీ ప్రార్థనను వినాలి, నీ ప్రార్థనను అంగీకరించాలి, నీ ప్రార్థనకు జవాబు దయచేయాలి, నీ ప్రార్థన విజ్ఞాపనకు దేవుడు ఏం చేయాలి? ఉత్తరము ఇవ్వాలి. ఇది నీ ప్రార్థన అయి ఉండాలి. ఆ ప్రార్థన దేవుని మెప్పించేదై ఉండాలి, దేవుడు ఇష్టపడేదై ఉండాలి. దేవుడిని ప్రార్థనను అంగీకరించే విధంగా, దేవుడిని ప్రార్థనకు చెవియొగ్గే విధంగా ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తావని ఆయన నీ కోసము ఎదురు చూసేటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. నిజంగా నీ ప్రార్థన కొరకు దేవుడు ఎదురు చూసే జీవితం కలిగి ఉండాలని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మోకరిస్తే, నువ్వు విజ్ఞాపన చేస్తే నీ ప్రార్థనను దేవుడు సంతోషముగా, ఆనందముగా, సమాధానముగా నీ దేవుడిని ప్రార్థనను వినాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రేమ దేవుడు నీ జీవితంలో లేక నీ హృదయంలో, నీ మనస్సులో నీకు సమాధానము కలగాలి.